Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. ప్రభుత్వ ప్రత్యేక తీర్మానం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. గౌరవనీయులైన సభాపతి, రాజకీయం అనేది ప్రజల కోసమే. అదేవిధంగా రాజకీయ పార్టీ అంటే అది ప్రజల కోసమే. అది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. సిద్ధాంతాలలో, వైఖరిలో ఏవైనా భేదాలు ఉండవచ్చు, కానీ ప్రజల సమస్యల వద్ద అన్ని రాజకీయ పార్టీలు ప్రజల పక్షానే నిలబడతాయి. మేము కూడా అంతే. మనస్సాక్షి ఉన్న ప్రజాస్వామ్యంగా ఉండాలన్నదే మా ఏకైక ఆకాంక్ష. మన రైతుల సంక్షేమం కోసం, మన ప్రజల క్షేమం కోసం నిలబడటం మన బాధ్యత మరియు మన హక్కు. వీటన్నిటికీ మించి అది మన ప్రాణాధారమైన ఒక గొప్ప భావోద్వేగం. నీటి వనరులే మన అత్యంత ముఖ్యమైన ప్రాథమిక జీవనాధారాలలో ఒకటి. నదీ జలాల హక్కు మన ప్రాథమిక హక్కుల్లో ఒకటి. దానిని సంరక్షించి తీరాల్సిన బాధ్యత మనందరిపైన ఖచ్చితంగా ఉంది. ఆ భావన ప్రాతిపదికన మన సభలోని గౌరవ సభ్యులందరి ఆమోదం కోసం ఒక ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాము. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఒకరినొకరు విమర్శించుకోకుండా యావత్ తమిళనాడు కోసం మనమందరం ఏకతాటిపై నిలబడతామని నిరూపించాలని శాసనసభలోని అన్ని పక్షాల సభ్యులందరినీ కోరుతున్నాను. మన ఆత్మీయులైన అన్నదాతలైన రైతుల కోసం మరియు తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం ప్రవేశపెడుతున్న ఈ తీర్మానానికి మీ అందరి మద్దతును కోరుతున్నాను. ఏకగ్రీవంగా దీనిని మీరందరూ ఆమోదించాలని సవినయంగా కోరుకుంటూ ఈ తీర్మానాన్ని చదువుతున్నాను. కావేరి న్యాయాధికరణం 5/2/2007 వెలువరించిన తుది తీర్పును మరియు గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం 16/2/2018 వెలువరించిన తీర్పును గౌరవించకుండా సంబంధిత నదీ పరివాహక ప్రాంతాలలోని రాష్ట్రాల సమ్మతిని పొందకుండా, కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ముందస్తు అనుమతిని పొందకుండా కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా కావేరి నదికి అడ్డంగా మేకదాతు వద్ద ఆనకట్ట నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఏ విధంగానూ అంగీకరించలేము. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యకు ఈ శాసనసభ తన తీవ్రమైన నిరసన తెలియజేస్తోంది. కర్ణాటక ప్రభుత్వ మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుకు సాంకేతిక, పర్యావరణ సహా ఎటువంటి అనుమతులు మంజూరు చేయరాదని ఈ శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ మరియు సర్వోన్నత న్యాయస్థానం కావేరీ పరివాహక ప్రాంతం ఒక లోటు పరివాహక ప్రాంతమని పేర్కొని ఆ ప్రాంతంలోని మొత్తం నీటిని పరివాహక రాష్ట్రాలకు పంపిణీ చేసినందున కావేరీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టడం లేదా అదనపు నీటిని వినియోగించడం సాధ్యం కాదని స్పష్టం చేశాయి. కావేరీ నీటి వివాదం ఈ రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశం. కావున కర్ణాటక ప్రభుత్వం మేకేదాటు వద్ద కానీ లేదా కావేరీ పరివాహక ప్రాంతంలోని మరే ఇతర ప్రాంతంలో కానీ ఆనకట్ట లేదా ఎటువంటి కొత్త జలాశయ ప్రాజెక్టును మిగిలిన ఇతర పరివాహక రాష్ట్రాల యొక్క ముందస్తు అంగీకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అటువంటి పనులు చేపట్టరాదని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. కర్ణాటక ప్రభుత్వ సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలించవద్దని లేదా దానికి అనుమతి ఇవ్వవద్దని కేంద్ర జల సంఘాన్ని కూడా ఈ సభ గట్టిగా కోరుతూ ఒత్తిడి చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టి తమిళనాడు రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడటానికి తమిళనాడు ప్రభుత్వం తీసుకునేటటువంటి అన్ని చర్యలకు ఈ సభ తన సంపూర్ణ ఏకగ్రీవ మద్దతును తెలియజేస్తోంది అనే ఈ తీర్మానాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. దీనిని గౌరవ సభ్యులు పూర్తి మనసుతో బలపరచాలని సాదరంగా కోరుకుంటున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి ప్రత్యుత్తరం. గౌరవనీయ అధ్యక్ష, ప్రభుత్వ ప్రత్యేక తీర్మానానికి మద్దతు తెలిపిన గౌరవ సభ్యులకు, సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నప్పుడు
ప్రభుత్వ ప్రత్యేక తీర్మానంలో ఒక అంశాన్ని చేర్చాలని కోరారు. దానిపై ఈ క్రింది విషయాన్ని సభకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మేకదాటు సమస్యకు సంబంధించి నా నాయకత్వంలో 2026 మే 26వ తేదీ నాడు మేకదాటు సమస్య కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయ నిపుణులతో సంప్రదించి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఇప్పటికే అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ప్రతిపక్ష నాయకులు సూచించిన అంశాన్ని 4వ పేరా తర్వాత అదనంగా చేర్చవచ్చని గౌరవనీయులైన సభాపతి గారిని కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి తీర్మానం సవరించిన విధంగా సభ నిర్ణయానికి వదలబడుతోంది. అవును అనండి. కాదు అనండి. ఎవరూ వ్యతిరేకించరని భావిస్తాను. ఎవరూ వ్యతిరేకించలేదు. తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. సభ యొక్క నేటి కార్యక్రమాలు ఇంతటితో ముగిశాయి. సభ తిరిగి 2026 జూన్ 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మళ్ళీ సమావేశం అవుతుంది. అందరికీ నమస్కారం.